ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరి 30వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఒక వ్యక్తి దేవుని యొద్దకు ఆశ్చర్యమైన సంగతుల కోసమే వస్తాడు. అందులో ప్రధానమైనది అనారోగ్యం అనుకోండి. అనారోగ్యాన్ని దేవుడు ముట్టి ఆరోగ్యం ఇస్తాడా? ఈ ఆశ్చర్య కార్యం నా జీవితంలో జరుగుతుందని ఆశపడి దేవుని యొద్దకు వస్తారు. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆశ్చర్యంగా ఆరోగ్యం ఇస్తాడు. అలాగే ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు, అప్పులకి వడ్డీలకి కట్టుకుంటూ ఇంటిలో అస్సలు ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేసి ఊపిరి సలపలేని అప్పుల నుంచి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే వరకు దేవుడు దీవించి ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగించి ఆశీర్వదిస్తాడు. ఆశ్చర్యం అది. అలాగే కుటుంబాలు పాడైపోయి ఉంటాయి. నీ ఇంట్లో నీది కాని మనుషులు ఉంటుంటారు. నీ వెళ్ళి నీకు నీ భార్య పిల్లలు కానీ వాళ్ళ దగ్గర ఆ గృహంలో నువ్వు నివసిస్తూ ఉంటావు. అలాంటి భయంకరమైన కుటుంబాలు పాడైపోయిన పరిస్థితిలో ఉంటారు. దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేసి ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ తీసుకొచ్చి దేవుడు సరిచేసి అవి మరలా కడుతూ ఉంటాడు. అదొక ఆశ్చర్యమైన కార్యం. ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు వెతుక్కుంటానే దేవుడి దగ్గరికి వస్తారు. అద్భుతాలు జరిగినా సరే ఇంకనూ ప్రభు పాదాలు పట్టుకొని ఇంకలాగా నిత్య జీవం కోసం, పరలోక రాజ్యం కోసం, నీతిగల బ్రతుకు కోసం ఎదురు చూస్తూ ఇంకలా ప్రభుతో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న వాళ్ళు కోకొల్లలు ఉంటారు. కొంతమంది అయితే అద్భుతం ఆశ్చర్యం అయిపోద్ది కదా, ఆశ్చర్యకార్యం అయిపోయాక ఇంకంతే మెల్లగా 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 అలా తగ్గిపోతారు. ఒకప్పుడు నీవే స్థితి నుంచి వచ్చావు, మరలా ఇప్పుడు అదే పరిస్థితికి వెళ్ళిపోతుంటారు, విడిచిపెట్టేస్తుంటుంటారు. దేవుణ్ణి హృదయంలో అనుసరించరు. హృదయంలో వేరే వేరే మాటలు వినపడుతుంటాయి వాళ్ళకి. అటువంటి వేరే వేరే కొత్త కొత్త పరిచయాలు, ఆ మాటలు వింటుంటారు. విని మొదటి స్థితి మొదటి పరిస్థితిని విడిచిపెట్టేసి తిరుగుతున్న వాళ్ళు కోకొల్లలు ఉంటారు. వాళ్ళని చూస్తుంటట అపోస్తలుడైన పౌలు ఆశ్చర్యపడుతున్నాడట. వీళ్ళు ఆశ్చర్యాలు వెతుక్కుంటేనే ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు ఆశ్చర్యకార్యాలు వీళ్ళ పట్ల జరిగించారు. ఆశ్చర్యకార్యాలు జరిగిన తర్వాత కూడా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళని చూస్తే దైవజనులకి ఆశ్చర్యము కలిగించిందట. ఒకవేళ నీవు అటువంటి పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితి నీకు క్షేమం కాదు. ఏదైతే విడిచి నువ్వు వచ్చావో ఆ పరిస్థితి నీ కొరకు కాచుకొని ఉంటుంది, ఎక్కడికి వెళ్తావు. మరలా నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే ఆ పరిస్థితి అంతకన్నా మరి చెడ్డవైన 7 దయ్యాలు వస్తాయని బైబిల్ గ్రంథంలో ఉంది. మరీ దారుణమైన పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ప్రభువుని విడిచిపెట్టద్దు. ప్రభువులో అద్భుతాల కోసం వచ్చావో, ఆశ్చర్యకార్యం కోసం వచ్చావో, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, ఇంకా అలా ప్రభుతో పాటు ఉండిపో. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.